సో ఈరోజు మనము ఒక జనరల్ కంప్లైంట్ గురించి మాట్లాడుకుందాం. హెడేక్. హెడేక్ చూసి ఇది చాలా జనరల్ కంప్లైంట్ అనమాట. ప్రతి ఒక్కరూ ఈ సమస్యతో బాధపడుతుంటారు ఆన్ రెగ్యులర్ బేసిస్. చిన్నపిల్లల నుంచి ఓల్డ్ పీపుల్ వరకు ఈ హెడేక్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. ప్రైమరీ హెడేక్ ఉంటుంది, సెకండరీ హెడేక్ ఉంటుంది. ప్రైమరీ హెడేక్ అంటే మెయిన్గా టెన్షన్ హెడేక్. అంటే మనం ఎక్కువ పని చేయడం వల్ల, ఎక్కువ అలసిపోవడం వల్ల, ఎక్కువ స్ట్రెస్కి గురి కావడం వల్ల, ఎగ్జర్షన్ ఎక్కువ చేయడం వల్ల వచ్చే హెడేక్ టెన్షన్ హెడేక్. సెకండరీ హెడేక్ అంటే ఏమైనా డిసీజెస్ వల్ల కానీ, ఫీవర్ వల్ల, మైగ్రేన్ వల్ల వచ్చే హెడేక్ సెకండరీ హెడేక్ అంటారు. ముందుగా మనం టెన్షన్ హెడేక్ గురించి మాట్లాడుకుంటే మెయిన్గా చాలామంది స్ట్రెస్కి గురవుతారు. మేబీ అది ఫిజికల్ స్ట్రెస్ ఉండొచ్చు, మెంటల్ స్ట్రెస్ ఉండొచ్చు. వీటి వల్ల వచ్చే హెడేక్ను టెన్షన్ హెడేక్ అంటారు. ఇంకొకటి మైగ్రేన్ వల్ల కూడా హెడేక్ వస్తుంది. ఈ మైగ్రేన్తో హెడేక్ వస్తుంది. హెడేక్తో పాటు వామిటింగ్ అనిపించడము, కళ్ళు తిరగడం అనే సమస్య ఉంటుందన్నమాట. ఇంకా కొంతమందికి గ్యాస్ట్రిక్ హెడేక్ ఉంటుంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల హెడేక్ స్టార్ట్ కావడము. ఇంకా కొంతమంది స్లీప్లెస్నెస్ వల్ల కూడా హెడేక్ ఉంటుంది. ఇది ఇంకా చాలా కామన్ అనమాట, స్లీప్లెస్నెస్ వల్ల హెడేక్ రావడం అనేది. ఇంకా మనం చూస్తే కొంతమంది వింటర్ లోపల సీజన్లో కూడా హెడేక్ వస్తాయి. కొంతమంది మరీ ఎక్కువ ఎగ్జర్షన్ చేయడం వల్ల, చాలామంది జిమ్కి వెళ్తారు, ఎక్కువ పని చేయడం వల్ల కూడా, ఎక్కువ ఎగ్జర్షన్ గురి కావడం వల్ల కూడా హెడేక్ ఉంటుంది. ఇవన్నీ చాలా కామన్ కాజ్ అనమాట. ఇంకా మనం సెకండరీ హెడేక్ ఉంటే రేర్ కేస్ లోపల బ్రెయిన్ ట్యూమర్స్ ఉండడం వల్ల హెడేక్ వచ్చే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు హైపర్ టెన్షన్ ఎక్కువ కావడము, షుగర్ ఎక్కువ కావడము, టైఫాయిడ్ ఫీవర్లో ఈ సెకండరీ రీజన్స్ వల్ల సెకండరీ హెడేక్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇవి మనము ఈ మెయిన్ కాజెస్ అనమాట ఇవి. ఆ తర్వాత మనము సిమ్టమ్స్ గురించి మాట్లాడితే, అంటే హెడేక్ అనేది చాలా వెరైటీగా ఉంటుంది చాలామందికి. కొంతమందికి ప్రెస్సింగ్ టైప్ ఆఫ్ హెడేక్ ఉంటుంది, కొంతమందికి స్టిచ్చింగ్ టైప్ ఆఫ్ హెడేక్ ఉంటుంది, ఇంకా చాలామందికి ఈ హెడ్ మొత్తం బయటకు వచ్చేసినట్టు అనిపిస్తుంది. కొంతమందికి పల్సేటింగ్ హెడేక్ ఉంటుంది, కొంతమందికి థ్రాబింగ్ టైప్ ఆఫ్ హెడేక్ ఉంటుంది, కొంతమంది హెడేక్తో పాటు వామిటింగ్ ఉండొచ్చు, హెడేక్తో పాటు డిజీనెస్ కూడా ఉండొచ్చు. ఓకే, సో ఇవి సిమ్టమ్స్ హెడేక్వి. మామూలుగా హెడేక్ అనేది మనము అలోపతితో పెయిన్ కిల్లర్స్ తీసుకుంటారు. పెయిన్ కిల్లర్స్ తీసుకుంటే తగ్గిపోతుంది. కొన్నిసార్లు మనం ట్యాబ్లెట్స్ వాడకున్నా కూడా కొంచెం రిలాక్సేషన్ టెక్నిక్స్ బయట మనం వాకింగ్ చేయడం వల్ల కానీ, యోగా చేయడం, ఇటువంటి ప్రాణాయామ చేయడం వల్ల హెడేక్ తగ్గిపోతుంది. హెడేక్ ఎప్పుడు ఇబ్బందికరంగా ఉంటుందంటే, ఎప్పుడైతే హెడేక్ కంటిన్యూస్ హెడేక్ ఉండేసి 4-5 డేస్ కంటిన్యూస్ హెడేక్ ఉండి, దాంతో స్లీప్లెస్నెస్ ఉంటుంది, నాసియా, వామిటింగ్ ఉండేసి మెడిసిన్స్కు రెస్పాండ్ కాకపోతే, ఆ తర్వాత మనం ఎంఆర్ఐ స్కాన్ తీపించుకోవాలన్నమాట. ఏమైనా హెడ్లో ఏమైనా ప్రాబ్లం ఉందా, బ్రెయిన్లో ఏమైనా ప్రాబ్లం ఉందా తెలిసిపోతుంది అనమాట. ఒకవేళ మనకు ఫీవర్ ఉంటే బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి. బ్లడ్ టెస్ట్లో తెలిసిపోతుంది టైఫాయిడ్, మలేరియా వాటి వల్ల కూడా హెడేక్ రావచ్చు. ఇక మనము హోమియోపతి ట్రీట్మెంట్ గురించి మాట్లాడితే, హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి హెడేక్కి. ముందుగా చెప్పుకోవాల్సినవి బెల్డోనా మందు చాలా బాగా పనిచేస్తుంది. థ్రాబింగ్ టైప్ ఆఫ్ హెడేక్ ఉంటుంది బెల్డోనా లోపల. ఫీవర్ ఉన్నప్పుడు హెడేక్ ఉంటే బెల్డోనా మీరు తీసుకోవచ్చు. ఆ తర్వాత బ్రయోనియా కూడా మంచి హెడేక్ రెమెడీ. బెలడోనా, బ్రయోనియాతో పాటు చూస్తుంటాం మనము ఎండాకాలంలో బాగా ఎండ వచ్చినప్పుడు మనకు వడదెబ్బ తగులుతుంది. వడదెబ్బ తగలడం వల్ల వచ్చే హెడేక్ నాట్రమ్ కార్బో కానీ, నాట్రమ్ మూర్ తీసుకోవాలి మనం. దీంతోపాటు స్లీప్లెస్నెస్ వల్ల హెడేక్ వస్తే ప్యాసిఫ్లోర్ అనే మదర్ టింక్చర్ దొరుకుతుంది మెడికల్ స్టోర్లో. అది తీసుకుంటే స్లీప్లెస్నెస్ వల్ల వచ్చే హెడేక్ తగ్గిపోతుంది. ఇక మనం ప్రివెన్షన్ గురించి మాట్లాడితే, మనం స్ట్రెస్ ఉంటే స్ట్రెస్ మనం రిలీఫ్ చేసుకోవాలా. ఎవరికైనా స్ట్రెస్ ఉంటుంది, బట్ యూ హ్యావ్ టు వర్క్ ఆన్ దిస్ స్ట్రెస్ రిలీఫ్ టెక్నిక్స్. మేబీ వాకింగ్ చేయడం, రెగ్యులర్ వాకింగ్, ప్రాణాయామ, యోగా చేయడం. మీకు ఇంకా హెడేక్ తగ్గకపోతే బెటర్ టు అండర్గోయింగ్ మెడికల్ టెస్ట్. ఏమైనా వేరే ప్రాబ్లం ఉంటే మెడికల్ టెస్ట్ చేయించుకుంటే మంచిది. ఎంఆర్ఐ స్కాన్ తీపించుకుంటే ఏమైనా వేరే ప్రాబ్లం తెలిసిపోతుంది మనకు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. ఓకే, ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ టు హ్యావ్ దీస్ టెక్నిక్స్. మేబీ వాకింగ్, ప్రాణాయామ, యోగా చేయండి. ఆ తర్వాత మళ్ళీ మనం ఏంటంటే, హోమియోపతి మెడిసిన్ చాలా బాగా పనిచేస్తాయి. హోమియోపతి మెడిసిన్ తీసుకోండి మీరు. ఇట్ ఈస్ బెటర్ టు అవాయిడ్ పెయిన్ కిల్లర్స్. అలోపతిలో అయితే పెయిన్ కిల్లర్స్ చూస్తుంటాము, డోలో, క్యాల్పల్, కాంబిఫ్లాన్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. ఈ పెయిన్ కిల్లర్స్ ఎక్కువ యూజ్ చేస్తే కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఐ సజెస్ట్ యూ టేక్ దీస్ మెడిసిన్స్ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ హోమియోపతి ఫిజిషియన్. ఓకే అండి,
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.